పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం తొలి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమేర్ సంధు మొదటి రివ్యూను తన వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. అయితే దుబాయ్ సెన్సార్ సభ్యుల బృందంలో ఒకటిగా చెప్పుకునే ఆయన తెలుగు భారీ చిత్రాలకు సంబంధించి రివ్యూలను ముందుగానే వెల్లడించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్న నేపథ్యంలో ఉమేర్ సంధు రివ్యూ వైరల్గా మారిపోయింది. అయితే అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షోగానే చెప్పుకోవచ్చు. ఇమేజ్కు అనుగుణంగా తన నటనతో అదరగొట్టేశాడు. డ్యాన్స్లు ఆయన స్టైల్తోనే ఉన్నాయి. అయితే ఆకట్టుకునే విధంగా డ్యాన్సులు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా పవన్ కళ్యాణ్ నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ గ్లామర్ అదనపు ఆకర్షణగా మారింది. మిగతా నటుల పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండి సినిమాను మరో మెట్టుకెక్కించాయి. అయితే కేవలం అభిమానులే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లోకి రప్పించే ఎన్నో అంశాలు అజ్ఞాతవాసి చిత్రంలో ఉండడం ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్ర కథనం విషయానికి వచ్చినట్లయితే ప్రేక్షకులు కట్టిపడేసేలా ఉన్నాయి. అయితే ఈ చిత్రం మాస్ ఆడియన్స్కు పండగలా ఉంటుంది. అజ్ఞాతవాసి చిత్రంలో కీలక సన్నివేశాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ పటాసుల్లో పేలాయి. అయితే ఆయన స్టామినాకు ఏమాత్రం తక్కువ మాటలు అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేసుకొని ఈ విధంగా అజ్ఞాతవాసిని రూపొందించారు. సెకండ్ హాఫ్ కూడా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో దూసుకెళ్ళిపోతుంది అజ్ఞాతవాసి సినిమా. పవన్ కళ్యాణ్ చేసిన ఫైట్స్ సినిమా తెరపై దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, త్రివిక్రమ్ డైరెక్షన్ అదిరిపోయేలా ఉంటుంది. అనిరుద్ అందించిన సంగీతం డిఫరెంట్గా ఉంటుంది. అయితే అజ్ఞాతవాసి సినిమాలో సెకండ్ హాఫ్లో వెంకటేష్ కనిపించబోతున్నాడంట. అది కూడా ఒక యాక్షన్ ఎపిసోడ్లో పవన్తో పాటు వెంకటేష్ కనిపించబోతున్నాడని సమాచారం. దాదాపుగా 3 నిమిషాల పాటు ఉండే ఈ సీన్లో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నాడని సమాచారం అందుతుంది. అయితే ఓవరాల్గా అజ్ఞాతవాసి చిత్రం ప్రేక్షకులకు పైసా వసూలు చేసే చిత్రం. ఫ్యాన్స్ ఈలలతో థియేటర్లు మోత మోగిస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో అజ్ఞాతవాసి చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో రికార్డు తిరగరాసే అవకాశం ఉంది. అయితే అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ అయిన ఆ తర్వాత 5 రోజుల కలెక్షన్స్ సరికొత్త రికార్డు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే తెలుగు సినిమా చరిత్రలోనే పవన్ కళ్యాణ్ చిత్రం అతిపెద్ద హిట్గా నిలవడం ఖాయమని చాలామంది చెబుతున్నారు. చివరగా నేను చెప్పే మాట ఏమిటంటే అజ్ఞాతవాసి చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ చిత్రానికి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నాను. అయితే ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి మేము రివ్యూ అనేది చేసాము. పూర్తి రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి రివ్యూని మరీ కాసేపట్లో మేము ముందుకు తీసుకొస్తాం. ఇది ఇప్పటి వరకున్న సమాచారం. చూస్తూనే ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసమే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.